ఈ రోజు వీడియోలో ఏ కంటెంట్ ఇద్దాం అబ్బా? రాహుల్ గాడు వచ్చినాడు, ఇన్ని అడుగుదాం, ఏదో ఒకటి చెప్తారులే. వచ్చేస్తున్నారు. ఏ రాహుల్, ఈ రోజు వీడియోలో ఏ కంటెంట్ ఇద్దాం? అన్నా నేను చెప్పినట్టు చేయన్న. ఏరా అంత బడాయి పడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఏ డ్రాప్ పెట్టుకున్నా పెట్టినారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏరా లాబీలు అంత బడాయి పడుతుంది. ఏం పా నీ కంటెంట్ వల్ల సర్లే నువ్వు ఫస్ట్ పీక్ లో దిగు మళ్ళీ చెప్తా అన్న. ఫస్ట్ ఆ ఏ డ్రాప్ అయిపోయి తర్వాత నీకు చెప్తే ఏం చేయాలి. సరేలే, ఏ డ్రాప్ లోడ్ లోపల ఏడుండి ఎనిమిస్ అందరినీ నేను చంపేస్తా. నువ్వు ఏడన్నా సేఫ్ కూర్చో, నీకు ముందునే ఆడేకి రాదు. నాకే ఆడకి రాదంట. చూద్దామా, నువ్వు ఎక్కువ కిల్లులు కొడతావు నేను ఎక్కువ కిల్లులు కొడతామా? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. చూద్దాం లేప్ప, ఎవరు ఎక్కువ కిల్లులు కొడతారు చూద్దాంలే. అట్లా చూస్తానులే, నీకంటే ఎక్కువ కిల్లులు కొడతావు. రాహుల్ నాకంటే ఎక్కువ కిల్లులు కొడితే ఫ్రీ ఫైర్ డిలీట్ చేస్తా. అయితే రెడీగా ఉండపో, ఫ్రీ ఫైర్ డిలీట్ చేసేకి. అకౌంట్ లో ఒక కిల్లు కూడా నేను చూసుకో. ఫస్ట్ కిల్ ఎవడు కొట్టాడన్నది కాదు, లాస్ట్ ఎవడు ఎక్కువ కిల్లులు కొట్టాడన్నది మ్యాటర్ లేక వస్తుంది. అద్భుతం, ఫంటాస్టిక్. రాహుల్ ఇద్దరున్నారు, కొట్టు ఢిల్లీ మాదిరి నాయనకలే రాకపోతే వాళ్ళు ఇద్దరిని కొట్టచ్చు కదా. నువ్వు నాయనకులు వస్తూ నన్ను కొట్టమంటే నేనెట్లా కొడతానయ్యా? ఫస్ట్ నువ్వు నేర్చుకో గేమ్ ఎట్లాడాలో. సరేలే, నీ కవర్ ఇస్తా, పోయి వాళ్ళని కొట్టేసాయి. కవర్ వద్దు, బ్యాగ్ వద్దు, నువ్వే పోయి కొట్టు. నాకు భయం వాళ్ళని కొట్టాలంటే. మళ్ళీ నాకంటే ఎక్కువ కిల్లులు కొడతాడంట. 70-60 చెప్తామయ్యా, అన్ని జరుగుతాయి ఏంది? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. సరే గానీ మీ ఊర్లో ఎవరో లేచిపోయినారట, నిజమేనా? ఎవరు చెప్పినారప్ప నీకు? యానా కొడుకు చెప్పినాడు. ఎవరో చెప్పినారులే వై, అవునా కాదా చెప్పు. దాని గురించి నేను మాట్లాడిన ఎక్కువ. ఎందుకు మాట్లాడవో మాకు తెలుసులే వై. ఎందుకు మాట్లాడినప్ప నీకేం తెలుసు? లేచిపోయింది పాప, నీ లవర్ అంట కదా. అనా కొడుకు చెప్పినారప్ప బాబు నా లవరని. యానా కొడుకోలే, ఎప్పుడు స్టోరీలు పెడతాండా వాడే. అవునన్నా, చాలా బాధగా ఉంది. ఆ బాబు ఇంత మోసం చేస్తున్నాను అనుకోలే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినానన్న బాబా నేను. అర్ధరాత్రి కాడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలంటే రీఛార్జ్లు కూడా చేశానన్నా నేను. నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందన్నా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఊరుకో ఏం కాదులే. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి లేకపోతే పోయింది కానీ. ఊరుకో ఏడవ. ఆ పాప నన్ను బెంగతోనే నన్న గేమ్ సరిగ్గా అలాగొతున్నా చూసినా ప్రతోడు నాకు చెప్తున్నాడు. అన్నాడు నన్ను ప్యాక్ లేకేసి ఎమోట్ వేసాడన్నా. దాన్ని నువ్వు ఇప్పుడు ఎట్లా చంపాలంటే రేపు పొద్దున వాడు మళ్ళీ గేమ్ ఓపెన్ చేయకూడదు, అన్ఇన్స్టాల్ చేసాలి అట్లా. సరే రాహుల్, అట్లే చంపుతాలే. వీడు చుట్టూ చైనా వాళ్ళు కట్టుకున్నారా? అరే నన్ను ఎవడు కొట్టారా? వీడోడు నీకంటే బాట్లాగా ఉన్నారా? ఎక్కడి నుంచో కనపడుకోకుండా మళ్ళీ కొడుతున్నాడు. ఏంది నన్ను బాట అంటున్నావు? బాట్ కాకపోతే కనపడుకోకుండా ఏసీ తో సాగొట్టినాడు. ఇదిగో మిద్ది మీద ఉన్నాడు బాట్ నాగుడు. సర్లే, నువ్వు బాట్ గేమ్ ఆడుకోకుండా రివైవ్ ఇచ్చేసేయడు. రివైవ్ పాయింట్ లో చూసావా ఎన్ని కిల్లులు కొట్టామన్నది ఇంపార్టెంట్ కాదు, టైంకి ఎవరు రివైవ్ ఇచ్చారన్నది ఇంపార్టెంట్. సరేలే పప్పుడు నువ్వే రివైవ్ ఇచ్చినావు కానీ. అన్న ఈ రాయి మీద కూడా ఉన్నాడు, ఒక్కడిని కొట్టేస్తే పీక్ లో మొత్తం ఎనిమిస్ అయిపోతాయి. నువ్వు కొట్టచ్చు కదా రాహుల్ అన్ని. నేనేం కొడతా బాబు, నీకు కిల్ ఇద్దామని. కొట్టే దమ్ము లేదు కానీ మళ్ళీ మాటలకేం తక్కువ. దమ్ము గిమ్ము మాట్లాడద్దు, రాయవాళ్ళు కొట్టాను చంపేస్తా ఆ రేంజ్ నాది. సర్లే పోటుమా కూడా రా, కొడదామని. చక్కగా దూరద్దప్ప, హెడ్ షాట్ బిక్తాడు. మా తెలుసు లేప, చెట్టు కవర్ తీసుకొని పోతున్నాం కానీ ఏందో స్కిల్ వేసినాడు పోడు. అవునన్న, ఈ స్కిల్ నువ్వు కూడా ముందు వాడతాంటావు కదా, మళ్ళీ ఎందుకు కే క్యారెక్టర్ పెట్టినావు? ఈ మధ్య రష్ ఎక్కువ పోవట్లేదు లేరా రాహుల్. ఏ అన్న ఏమైంది? రష్కి వెళ్ళి మ్యాప్ లో ఉన్న కిల్లు అన్ని నావే పడుతున్నాయి. మా టీమ్మేట్స్ బాధపడుతుంటే అందుకు కే క్యారెక్టర్ పెట్టుకున్నా. కథలు చెప్పమంటే నాకంటే ఎక్కువ చెప్తా ఉన్నాను. చూసుకోపో, చచ్చిపోయావు, డ్యామేజ్ ఎంత తీసుకున్నావు? యాది చచ్చిపోలేవై, మనకి ఫుల్ డ్యామేజ్ ఇచ్చినా కానీ పోయి కొట్టుకో. నేను ముందర బాగా నువ్వు పోతే నేను వెనకలేస్తా. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ లూట్ తీసుకొని వెళ్ళిపోతాను. నీలాంటి ప్లేయర్ తో ర్యాంక్ పుష్ చేస్తే మైనస్ గ్రాండ్ మాస్టర్ పెడతారు. అదే నువ్వు బ్లూ వాల్ వేస్తా, నేను చిల్ చేసినా కానీ. సర్లే అన్న, చచ్చిపోయిన నేను చెప్పు కొడతావని మీకు ఆ ట్రిక్ చూపిస్తారా? ట్రిక్ కోసమేరా నేను ఇంచే వెయిట్ చేస్తాండేది. ఏం చేయాలి ఇప్పుడు? అన్న ఇక్కడ సోఫా సీట్ ఉంది కదా, దీంట్లో కూర్చో. సోఫా సీట్ లో కూర్చుంటే ఏం చేస్తావు? నువ్వు కూర్చో అన్న, ఫస్ట్ నేను చెప్తాను. నువ్వు నేను డ్రాప్ వేసిన తర్వాత కూర్చో. మా ఓడి చూడలే, పులి లెక్క కూర్చున్నాడు అట్లే, సింగం. అట్లే 1 నిమిషం. ఏం చేసినావురా? మా వాడు అక్కడికి పోవట్లే, ఎక్కడికి పోవట్లా. చూపి అన్న ట్రిక్ ఎట్లుంది? అక్కడ పోలే ఇక్కడ పోలే, కుంటోడు అయిపోయినట్లే. నువ్వు పింఛన్ ఏమన్నా రాపేయాలన్నా? ఏం చేసినావురా? మా వాడు ఎక్కడా పోవట్లే. యాట్ నుంచి పట్టుకొస్తావురా ఇలాంటి ట్రిక్స్ అని? నువ్వు గ్లూవాల్ వేద్దామంటే గ్లూవాల్ వేయలేకపోతున్నా, ఉరుకుదామంటే ఉరకలేకపోతున్నా. ఏనా వెళ్ళరా నువ్వు? అంతా సరే కానీ ట్రిక్ ఎట్లుందో చెప్పు. చాలా బాగుందప్ప నీ ట్రిక్ రాహుల్. సబ్స్క్రైబర్స్, మన రాహుల్ గారి ట్రిక్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇచ్చా, కంప్లీట్ చేసేయండి మావా. ఇదేంద్రా రాహుల్, రివైవ్ ఇచ్చినా కూడా అట్లే కూర్చుంటున్నా? ఇంకా అంతే అన్న, నువ్వు రివైవ్ ఇచ్చినా కూడా అట్లే వస్తావు. నిజంగా నువ్వు ర్యాంక్ పుష్ చేయడానికి చేయలేవు కానీ ఇలాంటి ట్రిక్స్ మాత్రం ఏమాత్రం తక్కువలే. ఎందులే అన్న నీ అభిమానం కానీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సన్నీ ఓపీ గేమింగ్ 23 ఛానల్.